Hi all of you. Once again welcome back to our class. Now we are going to discuss about the very short answers, a topic, seventh topic, very important questions, TS and AP. Now present situation AP వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెవెంత్ టాపిక్ అండ్ ఎయిత్ టాపిక్. సెవెంత్ టాపిక్ నుంచి జనరల్గా ఏపీ వాళ్ళే కానీ మనకి టీఎస్సీ వాళ్ళే కానీ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వెరీ షార్ట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో టీఎస్సీ వాళ్ళకి ఒక క్వశ్చనే మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఏపీ వాళ్ళకి తీసుకున్నట్టే మినిమం 3 to 4 క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ సెవెంత్ టాపిక్స్లో మనకి 15 క్వశ్చన్స్ ఉంటున్నాయి వెరీ షార్ట్ ఆన్సర్స్. అందులో మ్యాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు కాబట్టి మనకు మినిమం 6 to 8 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఈ టాపిక్ కంప్లీట్ చదవండి ఓన్లీ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 2021 to 2022. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ రాస్తాం మీకు, ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అబౌట్ ద సెవెంత్ టాపిక్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, ఈ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐర్-స్టేట్స్ ఎక్స్పెరిమెంట్? క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐర్-స్టేట్స్ ఎక్స్పెరిమెంట్? యువర్ ఆన్సర్ హియర్. ఆన్సర్ రాసేసిన, దీనికి ఇంకొక ఆన్సర్ కూడా రాస్తాను, మీ ఇష్టం మీద రాయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సెకండ్ పాయింట్ హియర్, which is perpendicular to magnetic field perpendicular to current carrying conductor. This is the answer. This one here answer. ఇది ఏంటంటే మనకి వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఐర్ స్టేట్ here noticed that the current in a straight wire caused the noticeable deflection near magnetic compass needle. The importance of experiments is that here the moving charges and current in a conductor produced magnetic field around the space. This is the ఐర్-స్టేట్. Notice the importance of the ఐర్-స్టేట్ experiment. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఆన్సర్ రాయండి. మనకి ఇంకొకటి చెప్తుంది చూడండి. దిస్ ఇస్ అ స్ట్రేట్ వైర్, దిస్ వన్ హియర్ స్ట్రేట్ వైర్. ఓకే, స్ట్రేట్ వైర్. The current passing through in this coil here, conductor here I. Now the magnetic compass needle placed nearby the conductor, current carrying conductor. ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ వన్ కంపాస్, magnetic compass needle. Okay, this is a north, okay, south pole, and this one north pole. These compass needles placed nearby this current carrying straight wire. Now in this needle deflection, that means cause of the current carrying in the conductor. అంటే ఈ కండక్టర్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహం వల్ల ఈ దగ్గర పెట్టినటువంటి అయస్కాంత నిడిల్ లోపల డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ప్రొడ్యూస్ అవుతుందని అర్థం. ఇదే మనకు ఐర్-స్టేట్ యొక్క ఎక్స్పెరిమెంట్. ఓకే, statement here, the ఐర్-స్టేట్ is noticed that in a current straight wire, okay, caused here noticed deflection in a magnetic compass needle. The importance of experiment is that here the moving charges or the current carrying in a conductor produced magnetic field in around the space. This is the answer. Okay, next answer రాసుకోండి దీన్ని. ఓకే, ఆర్ here ఐర్-స్టేట్ here notice that in a ఇది రాసుకోండి, మీకు మీది పైన ఆన్సర్ పైది కూడా ఆన్సరే. The ఐర్-స్టేట్ noticed that in a current carrying conductor or wire, conductor, this is a straight wire, this one here straight
wire. Okay, state wire caused noticeable in a noticeable deflection. Okay, noticeable deflection in a magnetic compass nearby compass needle, nothing but magnetic compass needle. Okay, compass needle. Now the importance here, this is the importance of experiment is that okay, the moving charges, answer lane undi, moving charges. Okay, moving charges are current in a conductor produced, ఇది మెయిన్ పాయింట్, produced magnetic field. Okay, magnetic field in around space. This is the answer. Okay, ఇది రాసిన ఆన్సర్, మీకు ఇది రాసిన ఆన్సర్. ఓకే, వన్స్ అగైన్, Oersted noticed that in a current carrying conductor or in a straight wire, caused noticeable deflection in a nearby magnetic compass needle. The importance of experiment is that the moving charges, this is the main point, moving charges are current in a conductor produced magnetic field in around it. This is the answer. Okay, first notice this one. Next question. Here, question number 2, very important question. This also, state Ampere's law and Biot-Savart law. Already one question రాసిన ఇక్కడ ఆన్సర్ ఆంపియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన రాసేసిన. చూడండి, the line integral of the magnetic field in induction around a closed path equal to mu naught times of the current passing through that enclosed by that loop, that area also. Okay, this is here magnetic field Ampere's law. This one here Ampere's law. Once again, this is one magnetic field induction. This is a dl is an element of the length of the element. Okay, loop. Okay, this I means current carrying that loop or conductor. Here mu naught means permeability. Okay, now once again, the line integral of the magnetic field induction around a closed path is equal to mu naught times of the net current enclosed by the loop, enclosed by the surface of అక్కడ, దట్ ఈస్ ఇక్కడ ఆంపియర్స్ లా. అదే విధంగా తీసుకున్నట్టయితే Biot-Savart లా, దీనికి ఒక 1 మార్క్ వస్తుందమ్మా, దీనికి 1 మార్క్ వస్తుంది మనకి. Biot-Savart లా వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్లో కూడా ఇది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Biot-Savart లా, దిస్ వన్ ఇయర్ arbitrary wire, arbitrary shape here. This is a small l d element, this one dl element in the wire. So the current passing through in this wire here, this current produced the magnetic field induction around it. Okay, now for example, at point P here magnetic field induction is, for example, dB. Okay, dB. Now this distance of this point here from the small element of the dl, this one here angle. Now the distance of the dB and dl element here, for example, r. Biot-Savart law, this dB produced by the
here current carrying the wire. Now ఇది ఏంటంటే మనకి here dl means length of the element of the wire, I means current passing through the wire, r means the perpendicular distance or the distance between db to dl element. Okay, here sin means angle is theta means angle between the dl element and here point r. Okay, this is a information. So ఇక్కడ ఏం రాస్తామంటే magnetic field induction induction due to current carrying conductor is directly proportional to here here current. ఓకే, ఇది కరెంట్. ఇక్కడ టర్మ్స్ రాస్తున్న డైరెక్ట్ మీరు ఆ టర్మ్స్ మీరు రాస్తుంది ఇక్కడ, దాని థియరీని మీరు చదవండి. ఓకే, హియర్ dB మీన్స్ magnetic field induction at point P is directly proportional to current passing through this wire, directly proportional to small element of this wire, direct proportional, and directly proportional to angle between here small element and here bisector here radius vector. This is a radius vector, for example r. Okay, direct proportional to here sin theta and inversely proportional to r square. This is a magnetic field induction is directly proportional to current carrying through the conductor, directly proportional to small element of the dl length, directly proportional to angle between, okay, radius vector. This is the radius vector and small element dl, and inversely proportional to the square of the distance between magnetic field point to here small element. This is a Biot-Savart law. This one here Biot-Savart law. So dB directly proportional to I dl sin theta by here r square. So రిమూవ్ చేసినట్టయితే మనకి ఇక్కడ dB is equal to mu naught by here 4 into I dl sin theta by r square. This is a Biot-Savart law. This one here Biot-Savart law. ఇక్కడ ఒక రాయండి సరిపోద్ది. ఈ ఫార్ములా రాయండి, ఇది స్టేట్మెంట్ రాసినట్టు మనకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, జస్ట్ టర్మ్స్ రాసి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఈ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ దాంట్లో మీ బుక్లో మెటీరియల్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 3 ఇయర్ సి ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సింపుల్ ఆన్సర్ కూడా రాసేసిన, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, field at any point on the axis. Okay, the current circular coil carrying current hence obtain an expression for the magnetic induction at the center of the circular coil, So here x is equal to 0, center means x is equal to the 0. Now your answer రాసిన ఇక్కడ the intensity of magnetic induction field along the axis of a current carrying coil B is equal to here mu naught ni r square by 2 into r square plus x square power of 3/2. ఇక్కడ మనము కాయిల్ తీసుకున్నట్టయితే ఇది కాయిల్. ఓకే, ఇది కాయిల్. యాక్సిస్ మీన్స్ here this is a axis. Okay, this one here axis. At any point means for example here P point on the axis. Okay, now the radius of the coil here for example, or the magnetic field induction at point P point here B point on the axis. Okay, at any point. So B means magnetic field induction at point P. The radius of the coil here R. Okay, here this is a O is the center of the coil. This OP is for example X. So the magnetic field induction at point P is equal to axis P is equal to mu naught n I r square by 2 into r square plus x square power of 3/2. ఇక్కడ ఏంటంటే x అనేది ఈ సెంటర్ నుండి ఈ పాయింట్ వరకు దూరము, r means radius of the coil. Okay, now here I means current carrying through this coil, current passing through this coil. Okay, this is a
coil. Now here, for example, at center nothing but x is equal to how much here? 0. At x is equal to 0. So formula B is equal to mu naught Ni r square by 2 into r square x square power of 3 by 2. This formula. Okay. Now here n means number of turns. Number of turns here. N means here number of turns. Okay. I means current passing through the coil. R means radius of the coil. Here x means the magnetic field induction at point P on the axis. From the here center of the coil. This is the matter. Now answer is, this is the answer. So at center, okay, at center here x is equal to how much here? 0. ఈ పాయింట్ ఎక్కడ ఉందమ్మా? At center x is equal to here 0. Now this values here substituting in this formula. Here b is equal to then b is equal to how much here? X is equal to 0. X is equal to 0. So mu naught n I r square by here, this is 0, 2 into just r square into 3 by 2. Okay, square get cancel, simplifies here mu naught n I r square by 2 into r cube, here 2 into r cube. So square 2 times cancel, remaining mu naught n I by 2r. This is the answer. This is one here answer. Okay, now b is equal to, at center x is equal to 0, then b is equal to how much here? Mu naught, okay, mu naught n I by 2r. This is the answer. Okay, this one answer. Okay, the intensity of magnetic field induction field along the axis of a current carrying coil B is equal to mu naught Ni r square by 2 into x square plus r square power of 3 by 2. So x is equal to 0, nothing but then the magnetic field induction at point B is equal to mu naught Ni by 2r. This is the answer. Okay, next question. Note this one first of all. Next question here, question number 4. Question number 4. See here first of all, a circular of radius r, having n turns. Okay, carrying a current here I. What is its magnetic moment? Here ఏందంటే ఇక్కడ this is a coil. Okay, this number of coils here n that is equal to r capital N. Number of, this is a coil. The current passing through this coil here I. Okay, now this is a area of this loop here A. Area of this loop here A is equal to 5 r square. So this current passing through this coil, this produces the magnetic field induction and magnetic moment in the here coil here M. So magnetic momentum is equal to magnetic moment. Okay, answer, very simple answer. Okay, magnetic moment here M is equal to NIA. So I means current passing through the current carrying in a conductor or loops or coil. Okay, here N means number of turns. Here A means area of this loop. Here I means current. Okay, here area of loop. Okay, area of the loop. So that is equal to A is equal to here 5 r square. Okay, this is a r means radius of this coil. Okay, next one here n nothing but here number of, how many here? Number of turns. This is the answer. N of answer సరిపోద్ది ఇక్కడ వరకు. ఓకే, నో దిస్ వన్. magnetic moment is equal to NIA, number of turns current passing through the coil. Here A, area of the loop, so that is equal to here, that is equal to simply NI 5 r square. So answer, this one answer. Question number, go to fifth question. Okay, next question, see here, very important question this also. Here, what is the force on a conductor of length L, carrying current here I, placed in a magnetic field induction B, when
does it becomes maximum? When does this becomes maximum? ఎప్పుడు ఫోర్స్ మ్యాక్సిమం అవుతుందనే చూడండి. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్, దిస్ వన్ ఇయర్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ వన్ ఇయర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దిస్ ఇస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నౌ placed on a conductor, this is the current carrying conductor placed in this field. Okay, this one here for example this conductor. Okay, this one here conductor, this conductor placed in the this magnetic field induction field. Okay, now the current passing through the in this conductor here I, current passing through the in this conductor I, the length of the conductor here L, length of the conductor here L. Okay, the force acting on the conductor, the force acting on the conductor here F. For example, the force acting on the conductor F. So the force acting on the conductor F is equal to formula. Yeah, answer very easy. Okay, force acting on a current carrying conductor is here F is equal to BIL sin theta. BIL sin theta. This is the force carrying conductor. The force acting on a conductor BIL sin theta. Here I means current passing through the conductor. Here theta means angle between here magnetic field induction. Here this is for example length. This one here magnetic field. For example, this angle here theta. For perpendicular just. Okay. Here theta means angle between length of the conductor and magnetic field induction. Okay, now this is enough. Now ఎప్పుడు మనకు మ్యాక్సిమం అవుతుంది క్వశ్చన్ హియర్, when does it maximum becomes maximum? ఫోర్స్ ఎప్పుడు మ్యాక్సిమం? సో the force between the angle between conductor and magnetic field induction both are in perpendicular, then the force is maximum. The force is here maximum. ఇక్కడ ఏంటంటే ఈ కండక్టర్ పొడవుకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్కి మధ్య కోణం 90 డిగ్రీలు ఉన్నట్టయితే అప్పుడు ఫోర్స్ అనేది మనకు మ్యాక్సిమం అవుతుంది. సో ఆన్సర్ F is equal to when the angle between here B and L. BL means magnetic field induction length of the conductor is 90 degrees. Here 90 degrees. That means here magnetic field induction length of the conductor both are here mutual perpendicular direction. Each are perpendicular to each other. That means here the angle between B and L is 90 degrees. Then here F is equal to BIL sin 90 degrees. So that is equal to BIL. This is the answer. Okay, maximum force is here. Force is maximum. ఓకే, ఫోర్స్ ఇస్ మ్యాక్సిమం. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉండాలి మనకి? 90 డిగ్రీలు ఉన్నట్టయితే ఆ కండక్టర్ యొక్క పొడవుకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 90 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఏమవుతుంటే ఆ కండక్టర్ పైన పనిచేసే బలం అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బోత్ ఆర్ ఇన్ ప్యారలల్, దెన్ ద force acting on the conductor will be 0. Note this one, question number 5th. Question number 6 next. Next question, see here, question number 6th, very simple, same before question. So that problem conductor, this problem here only for charge. Okay, here what is the force on a charged particle? Force on a charged particle, here charge is q. Okay, of charge here q, moving with a velocity v, moving with velocity v in a uniform magnetic field induction B. When does it becomes maximum? When does it becomes maximum? Here for example this is a uniform magnetic field, this one here uniform magnetic field. Okay, B, this here charge, this charge enter into this field, this charge enter into this field with velocity v. Now the magnetic force on the charge, here. Now we answer. Okay, the force on a charged particle
particle, okay, charged particle is F is equal to BQV sin theta, BQV sin. This is the force on the charged particle. F is equal to BQV sin theta. V means velocity of the charge, velocity of the charge with velocity V, okay. Q means charge of the particle. B means uniform magnetic field induction, uniform magnetic field induction. So here theta, the angle between here, theta means angle between, this is a vector form, this is also vector form. So the angle between velocity and here B, velocity and here theta means angle between B and V. These two are vectors. Now the force is maximum, the force is maximum. When a force is maximum, then the particle moving perpendicular to the magnetic field induction. Magnetic field induction అంటే చార్జ్ అనేది ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఆ ఫీల్డ్కి లంబంగా ఎంటర్ అయినట్టయితే అప్పుడు ఆ చార్జ్ పైన పనిచేసే ఫోర్స్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, ఓకే. వెరీ సింపుల్. సో వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఓకే, పార్టికల్ moving perpendicular to here, perpendicular to magnetic field induction, magnetic field perpendicular to magnetic field induction, okay, magnetic field induction, then the force is maximum. Force is here maximum. So ఇక్కడ ఏందమ్మా, theta is equal to 90 degrees, perpendicular nothing but here theta is equal to 90 degrees. So this 90 degrees here substituting here, F is equal to ఏమవుతుంది మనకి BQV అవుతుంది, BQV. This is a maximum, this one here maximum. So the charged particle moving perpendicular to the magnetic field induction, then the force acting on the charged particle will be maximum. This is the answer. Next question, note this one first of all. Next question, this question very dangerous important question in IP, TS and IP, repeated questions. So ఈ క్వశ్చన్ మనకి 3 questions టచ్ అవుతాయి, ఓకే. దిస్ క్వశ్చన్ హియర్, డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. మన 10th క్వశ్చన్ అండ్ 11th క్వశ్చన్ ఆల్సో బికాస్ ఆఫ్ ద సేమ్ మ్యాటర్ వస్తుంది. ఒకసారి దీన్ని చాలా జాగ్రత్త చదవండి, ఇక్కడ చదివినట్టయితే అక్కడ చదవాల్సిన అవసరం లేదు మనకి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ అమ్మీటర్, మూవింగ్ కాయిల్ galvanometer, okay, moving coil galvanometer, converting into ammeter, by connecting low resistance in parallel to the moving coil galvanometer, ఒక point. The ammeter measured in a current measured in a circuit, ammeter used, okay, measuring current in a circuit. Here ammeter, the resistance of ideal ammeter is 0. So the ammeter always connecting in moving coil galvanometer in series. ఇక్కడ చూడండి రెండు డయాగ్రామ్స్ వస్తాయి వెరీ సింపుల్గా. దిస్ ఈజ్ అ మూవింగ్ కాయిల్ galvanometer, దిస్ వన్ ఇయర్ ammeter, okay. This is a low resistance, this one here low resistance. Very simple answer. This diagram very important diagram. Ammeter, అమ్మ ఇది అమ్మీటర్కి సంబంధించిన ఇది. నెక్స్ట్ దిస్ వన్ ఇయర్ వోల్ట్ మీటర్, దిస్ వన్ ఇయర్ వోల్ట్ మీటర్, ఓకే. Here this is a moving coil galvanometer, this is a high resistance. So this diagram here very important diagram, okay. This is potential, this one here potential. This is a potential difference at 2 points, okay. V means potential difference between at 2 points in a circuit. This is R means high resistance connected to the moving coil galvanometer. So voltmeter connected to the moving coil galvanometer, parallel to that. So ఇక్కడ this is parallel to the moving coil galvanometer, this is series combination in the moving coil galvanometer. ఇక్కడ రెండు పాయింట్స్ వస్తున్నాయి, ఓకే. ఇక్కడ చూడండి, this is a shunt resistance or low resistance. Shunt resistance means here shunt resistance are here
షంట్ ఓకే రెసిస్టెన్స్ షంట్ రెసిస్టెన్స్ ఆర్ లో రెసిస్టెన్స్ ఏమన్నా ఇక్కడ దీన్ని ఏమంటుంది ఇక్కడ లో రెసిస్టెన్స్ అంటున్నాం ఓకే ది లో రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు parallel to the moving coil in the moving coil galvanometer parallel to the moving coil galvanometer here voltmeter here I resistance connect to the in series combination in parallel combination this ammeter this one here ammeter okay the ammeter connected to the in series combination to the moving coil galvanometer ఇక్కడ చాలా డేంజర్ చాలా జాగ్రత్త వినండి ఇది మూవింగ్ కాయిల్ galvanometer ఓకే మూవింగ్ కాయిల్ galvanometer అయితే ఈ షంట్ రెసిస్టెన్స్ దీనికి ఎలా ఉంది ప్యారలల్ ఓకే అమ్మీటర్ ఎలా ఉంది దీనికి సిరీస్ కాంబినేషన్ ఇందులో చూడండి ఇది మూవింగ్ కాయిల్ galvanometer కదా ఇది ఐ రెసిస్టెన్స్ ఏంటంటే ఐ రెసిస్టెన్స్ ఇది దీనికి ఎలా ఉంది సిరీస్ కాంబినేషన్ దిస్ వన్ ఈ వోల్ట్మీటర్ దిస్ వన్ ఇయర్ వోల్ట్మీటర్ ఈ వోల్ట్మీటర్ మూవింగ్ కాయిల్ galvanometerకి ఎలా ఉంది ప్యారలల్గా ఉంది ది వోల్ట్మీటర్ మెజర్డ్ ఇన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ దిస్ ద మెజర్డ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ 2 points in a circuit here ammeter measure the current in a circuit 1 point okay 3 points రాసుకోండి ఇక్కడ very simple the moving coil galvanometer converted into a ammeter shunt resistance connected to parallel to it this is a 1 point second then comparison the moving coil galvanometer converted into voltmeter by connecting I resistance in series to it 1 point close the ammeter measured current in a circuit current in a circuit here potential difference voltmeter measured potential difference in a 2 points in a circuit next and the resistance of ideal ammeter the resistance of ideal ammeter here R is equal to 0 the resistance of ideal voltmeter here R is equal to infinity here infinity చూడండి ఇక్కడ డిఫరెన్స్ 0 అవుతే ఎక్కడ ఏముంది ఇన్ఫినిటీ అయిపోయింది ఓకే ఈ 4 పాయింట్స్ రాసుకోండి చూడండి అమ్మీటర్ కనెక్టెడ్ ఇంటూ సిరీస్ కాంబినేషన్ టు ద మూవింగ్ కాయిల్ galvanometer voltmeter connected to the moving coil parallel to the moving coil galvanometer this is the distinct between ammeter and voltmeter okay పాయింట్స్ రాసుకోండి ఇవే పాయింట్స్ మనకి నెక్స్ట్ రెండిట్లలో వస్తాయి ఫస్ట్ అమ్మీటర్ వోల్ట్మీటర్ ఓకే డిస్టింగ్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్ యా ఇక్కడ రాసేస్తున్నా పాయింట్ వైజ్ రాస్తా చూడండి వెరీ సింపుల్గా పాయింట్ 1 టు మెజర్ ద టు measuring current in a circuit okay circuit here ఇందులో ఏమొస్తుంది ఏది ఇది అమ్మీటర్ ఓకే అమ్మీటర్ దిస్ వన్ ఇయర్ వోల్ట్మీటర్ దిస్ వన్ ఇయర్ వోల్ట్మీటర్ టు measuring potential difference between two points points in a circuit okay in a circuit first point next one second point the moving coil galvanometer here moving coil galvanometer can be converted into a by connecting in parallel okay parallel it means a moving coil galvanometer ఇందులో ఏమొస్తుంది పాయింట్ నెక్స్ట్ పాయింట్ సేమ్ మూవింగ్ కాయిల్ galvanometer here moving coil galvanometer can be okay converted into a voltmeter by connecting a
సారీ ఇక్కడ బై కనెక్టింగ్ ఏముంది, కనెక్టింగ్ షంట్ రెసిస్టెన్స్ రాయండి, సరిపోయింది, మిస్టేక్ అయింది. బై కనెక్టింగ్ లో రెసిస్టెన్స్ ఇక్కడ ఏందమ్మా, సారీ, బై కనెక్టింగ్ లో రెసిస్టెన్స్, సారీ ఇటు పోయింది, లో రెసిస్టెన్స్ ఆర్ ఈవెన్ షంట్ రెసిస్టెన్స్, ఏమంటారు ఇక్కడ షంట్ రెసిస్టెన్స్. ఓకే, లో రెసిస్టెన్స్ ఆర్ షంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ఓకే, ప్యారలల్. ఇక్కడ ఏమొస్తుంది, బై కనెక్టింగ్ ఇన్ ఐ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ it. Okay, next third point here, shunt ammeter connected to in series. Okay, connected to series to here moving coil galvanometer. Okay, in name of third point, the voltmeter, okay, meter, the voltmeter connected to series. Okay, ఇక్కడ ఏమొచ్చింది మనకి సిరీస్ వస్తే ఇక్కడ ఏమొచ్చింది ప్యారలల్. ఓకే, సింపుల్, ప్యారలల్ టు moving coil galvanometer. So here fourth point, the shunt resistance, here the resistance of ideal ammeter. Okay, is 0. Ammeter is 0. ఓకే, అంటే ఇక్కడ R ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 0. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏమొస్తుంది మనకి, ఇయర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్మీటర్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్మీటర్ అండి, వోల్ట్ meter infinite, voltmeter infinite. Okay, infinite. Okay, this is here R is equal to just infinite. Here R is equal to ideal ammeter 0. This is end of matter. ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. సిరీస్ కాంబినేషన్, ఇక 2 పాయింట్లు కూడా మనకి 10th క్వశ్చన్స్ 11th క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి విత్ డయాగ్రామ్తో మళ్ళీ చెప్తా. ఓకే, నోట్ దిస్ వన్ సెకండ్. టు మెజరింగ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్, టు మెజరింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్. నెక్స్ట్, మూవింగ్ కాయిల్ galvanometer కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ by connecting low resistance or shunt resistance in parallel to shunt resistance in parallel it and right ikkada parallel it. Here series combination. Next one, ammeter connected to series to moving coil galvanometer. Here voltmeter connected to parallel to the moving coil galvanometer. Here ideal resistance here 0, here ideal potential here infinite. This is a end of matter. Next question, 8th question. Okay, note this one first of all. Next question here, question number 8, question number 9. Very simple ఉంటాయి, దాన్ని రాయడం లేదు, మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ వన్ ఇయర్ question number 10 very important in IP, TS and AP, most important. Okay, how do you convert a moving coil galvanometer into a ammeter? First diagram రాయండి అమ్మ, ఇది ఫస్ట్ diagram ఏంటి. This is a moving coil galvanometer. Okay, this one here ammeter, this is a shunt resistance. Now this is a current I. Okay, this is a diagram A B IS, this one here IG, this one here moving coil galvanometer. Okay, this is a shunt resistance, shunt or low resistance. Okay, low resistance. Now this is a
The moving coil galvanometer can be converted into an ammeter by connecting low resistance in parallel to moving coil galvanometer. Moving coil galvanometer. Resistance of an ideal ammeter R is equal to 0. This is the answer. Very simple diagram is okay. Answer. Very important, most important question. The moving the okay moving coil galvanometer can be converted into an ammeter. Okay, by connecting low resistance, low or దీన్ని ఏమంటారు ఇక్కడ షంట్ రాస్తుంది, ఇక్కడ షంట్ లో రెసిస్టెన్స్ in parallel to it. Okay, next point రాసుకోండి. ఇది next point, resistance and ideal ammeter is 0. Here R is equal to 0. This is the answer, enough answer. Okay, once again, this is a shunt resistor connected to the parallel to the moving coil galvanometer. Then the moving coil galvanometer converting into here. This is a ammeter. Okay, this is one enough matter. Okay, next question. Question number 11. This also very most important question. Very IMP 10 and 11th. Okay, very simple. Okay, now how do you convert a moving coil galvanometer into an voltmeter? First diagram is simple. This is a moving coil galvanometer. Okay, this also here I resistance. So this one moving coil voltmeter. This one here voltmeter. This one diagram. This is a G. This one here R. This is a voltmeter. Now this voltmeter connected to parallel to the moving coil galvanometer. This voltmeter connected to the moving coil galvanometer connected to into voltmeter by connecting I resistance in series to moving coil galvanometer. This is a moving coil galvanometer converted into the voltmeter. ఇక్కడ ఏంటంటే అత్యధిక నిరోధాన్ని మూవింగ్ కాయిల్ galvanometerకి సిరీస్గా సంధానంలో కలిపినట్టయితే అప్పుడు అది మూవింగ్ కాయిల్ galvanometer అనేది మనకు వోల్టీమీటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వెరీ ఈజీ. నౌ మూవింగ్ కాయిల్ galvanometer కెన్ బి converted into a voltmeter by connecting here I resistance. Very important point ఇది. I resistance okay, I resistance in series. Okay, very point. This one very also series combination ఎలా ఉందమ్మా ఇది series to it. Okay, now second point, resistance of volt ideal of a ideal voltmeter కదా voltmeter is infinite. Okay, infinite. This that means R is equal to
infinite. This is the answer. Once again, moving coil galvanometer can be converted into a voltmeter by connecting I resistance in series to it. Okay, this is a moving coil galvanometer converted a voltmeter. Now the resistance of a ideal voltmeter is here infinite. This is the answer. Very most important question. Chala jarada. Okay, next question. Yeah, next question. This is also very important. Question number 12. Question number 12. Very important. Recently మనకి ఏపీలో ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా మనకి వెరీ సింపుల్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ నాట్, ద permeability of free space mu naught, and the speed of light is vacuum. Speed of light in vacuum. First of all, magnetic field, electric field, and velocity of the light. These three are perpendicular to mutual perpendicular to each other. అంటే ఈ మూడు కూడా మనకు ఎలా అంటే హియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ నాట్ అండ్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బీ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హియర్ బీ మీన్స్ బీ నథింగ్ బట్ హియర్ సి వెలాసిటీ ఆఫ్ ద లైట్. దీస్ త్రీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, మ్యూచువల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే పరస్పరం లంబంగా ఉంటాయి మూడు. ద రిలేషన్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎప్సిలాన్ నాట్. దిస్ ఇస్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఫోర్సు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ హియర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు బీ నాట్ హియర్ Q and here V nothing but here C. Okay, this magnetic force is this one here electrical force. These two compared to the equal. For example, నేను ఏం చేస్తానంటే ఇది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, డైరెక్ట్ రాయొచ్చు, సింపుల్ రాయాలంటే. These two are this, for example, this one equation 1, this one equation 2. So equation 1 is equal to equation 2. For example, here equation 1 is equal to equation 2. Then EQ is equal to, for example, simply here B naught Q V here V nothing but here C. Okay, QQ get cancel. So here ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ రిలేషన్ తీసుకున్నట్టయితే మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు బీ నాట్ సి అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు బీ ఈ నాట్ బై ఇయర్ బీ నాట్. ఇక్కడ magnetic field induction, electric field induction. Magnetic field induction intensity of the gun. For example, electric field intensity is equal to 1 by 4 pi epsilon naught. 1 by 4 pi epsilon naught here Q square by just Q here Q by here R square వస్తుంది. Q by R square. అదే magnetic field induction తీసుకున్నట్లయితే మనం mu naught by 4 pi epsilon naught here M by just R square అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తుంటే రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా నుంచి మనం చేసినట్టయితే సింపుల్గా లాస్ట్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్, ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ C is equal to 1 by under root of mu naught epsilon naught. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇదంతా మనకు సోది అవసరం లేదు. ఓకే, ఎలా వస్తుంది ఈ C is equal to వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది వస్తే మనకు కొద్దిగా లెంతీగా ఉంటుంది, అవసరం లేదు మనకి. ఇక్కడ జస్ట్ ఆన్సర్ రాస్తున్నాం చూడండి. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ in terms of your answer, very easy answer, very important question. Okay, the speed of light in vacuum, okay, vacuum in terms of permeability. Yeah, this one permittivity in terms of permittivity epsilon naught and permeability here mu naught is given by in free space in free space. Okay, in space. Okay, in free space is given by here C is equal to C nothing but here velocity of the light or speed of the light in vacuum. Here C is equal to 1 by epsilon naught Q naught. Okay, epsilon naught Q naught. Okay, that is equal to simply C is equal to in vacuum velocity of the light in vacuum 3 into 10 power 8 meter per second. This is the answer. This one here answer. Okay, in terms of
here c is equal to 1 by under root of epsilon naught mu naught, that is equal to c is equal to 3 into 10 power 8 meter per second. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వదిలేసిన 15 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, 12 వరకు చెప్పిన. 12 కూడా మనకు 8th 9th తీసేసిన, కొద్దిగా సింపుల్ ఉన్నాయని చెప్పేసి. ఈ చెప్పిన క్వశ్చన్స్ మాత్రం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టీఎస్ అండ్ ఏపీ కంపల్సరీ చదవండి, ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏపీ వాళ్ళకి ఇప్పుడు 3 క్వశ్చన్స్ వస్తాయి, మినిమం 3 క్వశ్చన్స్, ఎందుకంటే మొన్న మోడల్ పేపర్లో 3 క్వశ్చన్స్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ 3 క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పిన దానికి 100% వస్తాయి. మీకు 8th టాపిక్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చింది మొన్న. మీకు కావాలి అంటే 8th టాపిక్ కావాలి అంటే మొత్తం టాపిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి అందులో, వెరీ షార్ట్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.